సిటీలో ఫ్రూట్ మార్కెట్ వల్ల ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ సమస్య పెరుగుతుంది. భారీ వాహనాల రాకను కంట్రోల్ చేయడంలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోహెడ ప్రాంతంలో ఫ్రూట్ మార్కెట్ కోసం ఇక్కడ భూములు కేటాయించింది, డబ్బులు కేటాయించింది, డిపిఆర్ సిద్ధం చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనటువంటి ఫ్రూట్ మార్కెట్ నిర్మించాలనేటువంటి దిశగా అడుగులు వేసింది. దానికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రూట్ మార్కెట్ని తరలిస్తూ ఉంది బాటా సింగారం వైపు అనేటువంటి ఒక అంశాన్ని బీఆర్ఎస్ లేవనెత్తుంది. ప్రస్తుతం రైతులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మాట్లాడదాం. మీ పేరు ఏం పేరమ్మా? యాదమ్మ. ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే దగ్గరికి తరలిస్తూ ఉంటుంది గవర్నమెంట్ ఫ్రూట్ మార్కెట్. ఏడున్నది అన్నే ఉండాలి. మరి ఆ ప్రభుత్వము కొత్తగా వచ్చిందేమో కానీ మనుషులం కొత్తగా కాలేదు. మేము కష్టపడ్డాము ఆనాడు. కోయడగుట్ట కింద 236 సర్వే నంబరు, 236 ఎకరాలు పొలము. మేము కష్టపడ్డాము ఆనాడు. బాధపడి మీకు లేక ఒక పావెకరా అర్ధెకరా పొలం లేదు మాకు. మేము కష్టపడి చేసుకున్నాము. జొన్నలు వన్నాయి, ఆయుధాలు వన్నాయి, ఎర్రజొన్నలు వన్నాయి, పుంతిత్తులు వన్నాయి, ఉలువలు వన్నాయి. మేము కష్టపడ్డాము ఆనాడు. ఈనాడు కొత్త ప్రభుత్వం వచ్చి మమ్మల్ని నాగం చేస్తే మేము ఎక్కడ పోవాలి? మా పిల్లలకు ఆదెరువు లేదు, మాకు లేదు, మాకు శాతగాకుట అయ్యింది. ఇది ఏం ప్రభుత్వం వచ్చింది? మాకు ఏడున్నది ఆడు ఉంచుకోక మాకు ఆనాడు సంధి లేనిది 55 ఏళ్ళకు ఎక్కువైంది, 60 ఏళ్ళకు దగ్గర వచ్చింది. మేము చేసుకొని ఆ శిల్కలు మేము లేకనే చేసుకున్నాము. ఇప్పుడు ఉండి చేసుకోలేదు. ఇప్పుడు గుంజుకొని మాకు 6 ఏళ్ళ పుణ్యకాలం చేస్తే మాకు తెలందాక నిద్ర పడతలేదు. మాకు శాతగా కుట్టయింది. మాకు గుండ్లు రాళ్ళు ఎత్తిపోసి కష్టపడ్డాం. మేము ఆనాడు ఊకే చేసుకోలేదు. పన్నులు కట్టినాము పట్టువారితోటి. ఇగో పన్నులు కూడా కట్టినాము. మేము ఊకేం చేసుకోలేదు. మాది అనుకున్నాం కానీ మాది మాకు ఉండాలి. ఈడ ప్రభుత్వం కొన్నారు, పండ్ల మార్కెట్ కానీ కొన్నారు. కొని ఇది పండ్ల మార్కెటే చేసుకోవాలి. కానీ ఆ గుట్టల రాళ్ళకి వచ్చే అవసరం లేదు, వద్దు. ఏం పేరమ్మా? మీ పేరు ఏం పేరు? నా పేరు యాదమ్మ. గ్యారపోషమ్మ. ఇది సౌకర్ గుట్టలు సారు. సావుకార గుట్టలు అయితే 118 ఎకరాలు. 118 ఎకరాలు అయ్యా. 118 ఎకరాలల్లా 582, 583, 584, 588, 590, 5 నెంబర్లు. 5 నెంబర్లు అయితే ఏం చేసిండ్రంటే అది ఏంది పైరింజన్కి ఇచ్చిండ్రు. మాకు ఏది తెలియదు. గుట్టలో చెట్లో రాళ్ళో మాయమాకుందని మేము ఊళ్ళో ఉన్నాము. మాకు ఏది తెలియదు. అయితే అది వాళ్ళకి ఇస్తే వాళ్ళు అంటుండ్రు, అమ్మ మాకు గుట్టలు చెట్లు మేము వాళ్ళని అడిగినాం. పోలీసు వాళ్ళని భూమికి అడిగిపోయి గుట్టలు చెట్లు మేము మాకు ఏది తెలియదమ్మా. వాళ్ళు 102 ఎకరాలు మాకు పెట్టిండ్రు. ఇంకా 16 ఎకరాల లైండ్ మీద ఉంది. మీరు ఎవరు పెట్టిండ్రు అంటే పై అధికారులే పెట్టిండ్రు, కలెక్టర్నే పెట్టిండ్రు, కలెక్టర్ని అడుగుండ్రమ్మా అన్నాడు. అంటే ఇక మేము ఇప్పుడు మీరు ఏం చేస్తారు అవ్వ? ఇప్పుడు మీ డిమాండ్ ఏంది? మీరు ఏమనుకుంటారు? ఏమనుకుంటున్నాం అంటే మా భూమి మాకు కావాలి. మరి ఏమి ఇస్తారు? మాకు ఇన్ని రోజులు ఉన్నాం కాదు. చెట్టు కొట్టినాము, నువ్వులు అలికినాము, కట్టె కొట్టినాము, కట్టె అమ్ముకున్నాము, గుట్టలు రాళ్ళని అది గడ్డి అమ్ముకున్నాము. ఈ పుల్లెర మీద జీవించుకున్నాం సారు. జీవించుకుంటే ఇప్పుడు మాకు ఏదన్నా ఒకటి చేస్తలేరు అని పోయినాం. కోర్టుకు కూడా పోయినాం. ఈ ఫ్రూట్ మార్కెట్ ఇక్కడే ఉండాలనుకుంటున్నాం. ఈ ఫ్రూట్ మార్కెట్ ఇక్కడనే ఉండాలి. ఇప్పుడు వీళ్ళకి కూడా మా లెక్క కాదు. ఇదేమో సావుకారి గుట్టలు నేను చెప్పేది. అర్థమైంది. సావుకారి గుట్టలలో మీ భూములు వేటోళ్ళకి కేటాయిస్తాం. అయితే ఇప్పుడు మాకు అంతా పోయింది. పైరింజన్కి పోయింది, ససు పైరింజన్కి పోయింది. పైరింజన్కు 4 నెంబర్లు పోయినాయి. 4 నెంబర్లు పోతే ఇంకా 16 ఎకరాల భూమి ఉంది. 16 ఎకరాలల్లా మాకు ఇస్తావా? మేము తలా ఇంత తీసుకుంటాం. మా బాబు ఏం చేసిండంటే ఇట్లా ఉండొద్దు అని చెప్పి కట్టెగొట్టిపిచ్చిండు, దున్నిపిచ్చిండు. నువ్వులు అలికినాము, మరి పోట్లు దిగినాము, పోరాడుతూనే ఉన్నాడు. అయితే మంచిరెడ్డి సార్ ఏమన్నాడంటే చూడుండ్రమ్మా 500 గజాలన్నా ఏడ మునగనూళ్ళు ఇచ్చిండ్రు, తొర్రూళ్ళు ఇచ్చిండ్రు, తురికాంజాలు ఇచ్చిండ్రు. మరి అయితే మా సార్ అయిన కాడికి అని మేము తిరిగినాము. మేము పోయి ఏం చేసినాము, ఇట్లా యాష్టపడుతున్నాం, మనము ఇట్లా బాధపడుతున్నాము, ఇది కాదని కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్తే 60 ఎంతమంది పోయినామో 62 మంది మీద ఆర్డర్ అయింది.
ఆర్డర్ కాపీ ఇచ్చిండు. ఆర్డర్ కాపీ ఇస్తే ఎంఆర్ఓ తానికి పోతే మొన్నేమంటుండు, ఏందమ్మా ఏం లేదు మీకు, జీవో వెళ్ళిపోయింది, మీకు డబ్బులు రావు, భూమి రాదు అని ఎంఆర్ఓ చెప్పుకొని జరిగింది సార్ మొన్న. అయితే మా ఊరి సావుకారు ఇచ్చిండు, ఆయన ఒక్కొక్కడికి అయ్యి ల్యాండ్ షాన్ ఉంటే గవర్నమెంట్లో షిల్లింగ్లో సైన్ చేసిండు. మా 118 మందికి లేడీస్ మీదనే ఇచ్చిండు సార్, జెంట్స్ మీద కూడా 118 మందికి అంతా లేడీస్ మీదనే ఇచ్చిండు. మేము ఇప్పుడు వచ్చి 37 ఏండ్లు ఆ కాగితం వచ్చి 37 ఏండ్ల సంది ఇక్కడ తిరిగా అక్కడ తిరిగా, ఈ నాయకుని తిరిగా అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఇదే బాధపడుతున్నాము. ఇంకా మా చేతికి ఏమీ అందలే. ఇగో ఇదంటే ఫుడ్ మార్కెట్ పోయింది, దీనికి నష్టపదార్థం ఇచ్చిండ్రు, దీనికి పైసలు చెల్లించిండ్రు గవర్నమెంట్, ఇది అండువారు చేసుకుండ్రు ఓకే. కానీ మా 118 ఎకరాలకు ఏమీ ఇవ్వలే నాయన. అందులో ఆయన అడిగిన కమాండర్ ఏంది సారు, మా భూమి కదా సారు మాకు ఇచ్చిండ్రు ఇన్నాళ్ళ అంటే, చూడమ్మా 102 ఎకరాలు పోయింది, మీరు కడమ భూమి మీదే అమ్మా, మేమేం చేసుకుంటాం, గుట్టలు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు పైరుకు తీసుకున్నాం, మేము దున్నము ఇత్తనం ఏమని వాళ్ళు చెప్పారు. మీరు ఆక్యుపై చేసుకుందా అంటుందంట గవర్నమెంట్, మీరు ఆక్రమించుకున్నారు అంటుందంట. మేము ఆక్రమించుకోలే సారు, బాగా చెప్తా సారు. మీరేం చెప్తారు? ఎట్లా ఇస్తారు చెప్పని అమ్మా, ఇది అందరికీ ఆయన సార్ ఆగ్రహించుకోలే. మేము ఊళ్ళో రాసిర్రు, ఊళ్ళో రాసి మందికి లేనోళ్ళకి రాసి ఇచ్చిర్రు సార్. ఇది మేము ఆగ్రహించుకోలేదు. ఆగ్రహించుకుంటే ఇట్లా వచ్చింది మాకు. ఇదేమో తప్పు ఉంది అయినా 92లో ఇచ్చినట్టు ఉంది దీంట్లో. మేము ఇప్పుడు ఇచ్చి 37 ఏండ్లు 38 నడుస్తున్నాయి. ఇది ఇచ్చి మాకు మేము ఒక 2 ఏండ్లు భూమి మీదకి పోలే సార్. మేము అదొక్కటి తప్పు, మేము ఆక్రమించుకోలే బట్ట భూమి మీది. ఇంకొక రైతు మహిళ ఒక్క నిమిషం అవుతుంది, కొద్దిగా పక్క జరగమ్మా. గెంటీలు కుదబెట్టి పెట్టింది దానికి. మేము సచ్చినాక తెచ్చుకున్నాం మళ్ళా. గవర్నమెంట్ డిసిజన్ తీసుకుంది, మరి దాని మీద మీరేం చెప్తారు? ఏం చేస్తాం మేము? మరిగా వస్తాయా రావా? మాకేమన్నా డబ్బులు వస్తాయా రావా? డబ్బులు వస్తాయా రా? మాకు డబ్బులు కావాలి. ఇన్ని 35 ఏళ్ళ నుంచి మేము బాధపడ్డానికి మాకు కావాలి, మా నష్టపరిహారం కావాలి అంతే. మాకున్నది ఏంది? డబ్బులు కావాలి. మేము కన్న బాధపడ్డాము, కన్న కష్టపడ్డాము, మాకు కావాలి డబ్బులు ఇవ్వాలి సారు. మీరు ఎంత అనురి, మాకు డబ్బులు కావాలి. కోయడగుట్టకైతే ఉలువలు బుక్కుకుంటా కన్న బాధపడి కన్న రాళ్ళు తీసినాము. నా పిల్లల బుడ్డ పిల్లలు ఆ చెట్ల కింద వేసి తీసినాము. కోయడగుట్ట ఇవ్వాలి, సావుకారు గుట్టలో ఇవ్వాలి. మాకు ఏమి ఇట్లా మాకేమన్నా మమ్మల్ని అంతా నాశనం చేసారు. మా ఊరు కాపోండి, మాకు ఇవ్వాలి సారు. మీకు 10,000 అయ్యా కోయడగుట్ట నాయన మాది. అక్కడ నమస్కారం. మాకేం లేదు బిడ్డ, కోయడగుట్ట కృషికలుగా వచ్చినాము. మాకేం చిన్న 10 ఏళ్ళ పిల్లని వచ్చి పెళ్లి చేసి 10 ఏళ్ళ పిల్లల సంది వచ్చి చేస్తున్నాం నాయన. మాకేడ ఏం లేదు బిడ్డ, కోయడగుట్టనే ఉంది. మాకు కోయడగుట్టకు మాకు కావాలి. నాకు 4 కొడుకులు, మా అద్దెకి 2 కొడుకులు, 6 ఎకరాలు మాకు ఇవ్వాలి నాయన. మాకు మంచిగా మాకేం లేదు. నష్టపరిహారం ఇవ్వాలి అంతే. మేము అడిగేది నా పేరు ఐలయ్య, పోషిగారు ఐలయ్య నా పేరు. ఉన్నది మాకు గవర్నమెంట్ ఇచ్చింది. ఆయన తీసుకుంటుందా నష్టపరిహారం ఏమి ఇస్తారు? సావుకారు గుట్టలో 118 ఎకరాలు, అది అంతా ఓను 100 ఎకరాలు పోలీసులకు పోయింది. అందులో 27 ఎకరాలు మిగిలింది. అందులో కూడా పోలీసులకు పోయింది 100 ఎకరాలు. 100 ఎకరాలు ఇగో ఇప్పుడు అయ్యా జరుగుండ్రి. అయితే అయ్యా ఇప్పుడు మేమేం చేసినాముగా, ఏం చేసినామంటే మేము ఇట్లా కాదు. ఒక నిమిషం అమ్మా, మీ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మరి ఆయన ఉన్నప్పుడు అన్నాడు మీకు వస్తాయమ్మా ఎక్కడ పోదన్నాడు. ఆయన పోయినాక మాకు ఏం లేదు. ఆయన కూడా అనగానే అప్పుడే ఆయనకు ఎలక్షన్ జరిగింది, ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ ఆయన పక్క జరిగింది అప్పుడు. ఇక మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సంది, మా ఎమ్మెల్యే ఏమంటాడు, ఒక కాలంలోనేమో 1,00,000 రూపాయలు ఇస్తుంటే మాకెందుకు సార్ 1,00,000 రూపాయలు అని కూడా అన్నాం. ఇప్పుడు ఆయనే ఉన్నాడు, మేమున్నాం, అట్లా అన్నాం. ఇగో కోర్టుకు వెళ్ళాం సారు. కోర్టుకు వెళ్తే కూడా కోర్టు కాగితం మా చేతికి ఇచ్చిండ్రు. ఎంతమందికి 62 మందికి వచ్చింది. ఆ కోర్టు కూడా అన్యాయం చేస్తుందా సార్? మాకు కోర్టు కూడా ఉత్తగానే చెప్తుందా? కోర్టు ఏం చేయదు, అన్యాయం ఏం చేయదు. అయితే కోర్టుకు కూడా వెళ్ళాము, ఈ కాగితం ఇచ్చిండ్రు. అయితే ఏమని అడిగినామంటే, సారు మేము కోర్టుకు వెళ్ళి కాగితం తెచ్చినాం సారు, మాకు ఏదన్నా ఒకటి చేయి సార్ అంటే, అప్పుడుండి ఆ జీవో ఇప్పుడు లేదమ్మా ఆ జీవా, మీకేం రాదు ఏం రాదు అని ఇలా వచ్చిండు మొన్న. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఉన్నాడు మల్లెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్ నుంచి గెలిచిండు, ఏం అడుగుతారు?
ఆయన ఏమంటాం నువ్వేది చేసినా సరే సార్ అంటాం. నువ్వే మరి ఏమంటాడు భూములు ఏమంటాడు? మాకు ఇప్పుడు ఇండ్ల తలాలు లేవు, ఒక్కొక్క ఇంట 2-3 కుటుంబాలు అయినాయి. నువ్వు ఏది ఇచ్చినా మేము తీసుకుంటాం సార్ అని అడుగుతాం. ఎమ్మెల్యే రంగారెడ్డి 600 ఇస్తామన్నారు సార్, అప్పుడు 600 ఇండ్లకి ఇస్తామన్నారు. ఇప్పుడు మళ్ళీ 300 600 అంటే ఏంది, గజాలా? గజాలు 600 గజాలు ఇస్తామన్నారు. ఇస్తామని మళ్ళీ ఇప్పుడేమో 300 అంటారు సార్. ఆ 300 కూడా చూపించిన వాళ్ళు లేరు, వచ్చిన వాళ్ళు లేరు. మా ఇంట మేము పోతే వాళ్ళు వస్తలేరు. ఇది పట్ట భూమి సార్, ఎట్లా అమ్ముకుంటారు మాకు తెలియకుండా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చినాక ఈయన ఆ రోజు ఇచ్చిండు, నిజానికి అందరికి ఇచ్చిండు. ఇస్తుంటే ఆ రోజు ఒకటి ఇచ్చిండు, వచ్చిన తర్వాత ఇస్తానులే అన్నారు. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇక తలబెట్టే మనకు తెలియదు. కానీ సరే, అది ఇచ్చింది గవర్నమెంట్ ఏం కాదు, ఊరాయన్నే ఇచ్చిండు అందరికీ. ఊరాయన్నే ఇచ్చిండు, కొంట ఆయనే సావుకారు అంటారు. సావుకారు అంటే ఆ సావుకారు అనుకుంటారు, కాదు ఊళ్ళు ఆయనే సౌకారు ఇచ్చిండు. సౌకారు కొంట ఆయనే సౌకారు అంటారు. ఆ సౌకారు ఇచ్చిండు అందరికీ. అది ఇచ్చిన తర్వాత ఇన్ని రోజులు ఏంటంటే అది భూమి ఉందన్నట్టుగానే ఉన్నది, ఎవరు తీసుకుంటారు అన్నట్టు ఏం లేదు. ఉన్నది కదా, మన దాన్నే ఉంది అని వీళ్ళు ఊకుర్రు, అందరు ఊకుర్రు. మన భూమి ఉందిగా, ఏడు కోతలేదు కానీ ఊకుర్రు. అప్పుడప్పుడు పంటలు గింటలు అవి వేస్తుర్రు. అయితే పాస్బుక్ ఉన్న వాళ్ళకి ఉట్టిగానే ఎట్లా తీసుకుంటారా? మీరు తీసుకుంటున్నాం, మీకు ఏమని చెప్పరానే చెప్పాలి. అది ఏం చెప్పలేదు, తీసుకుంటున్నామని ఏం చెప్పలేదు కనీసం. అది తీసుకున్నాడు. పోయేసరికి పోలీసు వాళ్ళు అందరూ ఎందుకు వస్తారు మీరు ఇటుకారు అన్నారు. మా భూమిలోనే అన్నారు. మేము ఎక్కడివి అన్నారు. మొన్న ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి ఎంఆర్ఓ అంటుండే మేము ఎక్కడివి, మీరు ఎప్పుడో అమ్మేసిరు, ఆ పైసలు ఎప్పుడో ఇచ్చేసిరు అంటే ఎవరికి ఇచ్చారు, ఎవరికి అమ్మిరు, ఎవరికి ఎవరికి తెలియదు. నిజానికి ఎవరికి ఇచ్చారో ఏం తెలియదు. పైసలు ఇస్తే అలా వీళ్ళందరికీ సంతకాలు రావు, ఫింగర్ ప్రింట్స్ అని ఉండాలిగా, ఏది లేదు, వేలుముద్రలు. మరి ఎవరి దగ్గర సంతకాలు తీసుకురు, ఎవరి దగ్గర సంతకాలు తీసుకోలేదు. సంతకాలు తీసుకున్నప్పుడు ఏం లాభం అన్న? ఎవరికైనా మీకు పైసలు ఇస్తున్నారు, ₹1 అయినా సరే ఇచ్చినట్టే, కానీ అదిగిన ఇవ్వలే. ఏ రోజున ఇవ్వలే. ఉట్టిగా రోడ్డు మీద పోతున్నాం, కొట్టి గుంజుకున్నట్టుగా తెలియదు, తెలియదు. ఇది ముఖ్యంగా కోహెడ భూములకు సంబంధించి ఇక్కడ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వేరే దగ్గర వీళ్ళ భూములు ఉన్నాయి, సౌకారీ భూములు అని చెప్పేసి ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని చూస్తూ ఉంది. దానికి నష్టపరిహారం ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకటి బీఆర్ఎస్ మాత్రం కోహెడకు సంబంధించిన ఫ్రూట్ మార్కెట్ ఇక్కడే ఉండాలనేటువంటి ఒక కార్యాచరణ తీసుకుంటూనే ఈ నష్టపోతున్నటువంటి భూ నిర్వాసితులకు లాభం చేకూరేలా, ప్రభుత్వం నుంచి లబ్ధి అందేలా చర్యలు చేపడతామనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. గతంలో 118 ఎకరాలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఆ సౌకారీ భూములలో. సో ఇప్పుడు మళ్ళీ వాళ్లకు లబ్ధి చేకూర్చాలి. గతంలో 600 గజాలు ఇస్తామన్నారు నష్టపోయిన వారికి, ఇప్పుడు 300 అంటారు. ఆ 300 కూడా ఎట్లా ఇస్తారు ఏందనేటువంటిది క్లారిటీ లేదనేటువంటిది బాధితులు వాపోతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. త్వరలోనే దీనిపైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టి పెట్టాలి, వాళ్ళ నష్టపోకుండా చూడాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు రైతులు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, కోహెడ ఫ్రూట్ మార్కెట్.